బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన సంగతి తెలిసిందే. కిసిక్ టాక్ షోలో నిఖిల్ పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండైరెక్ట్గా తన మాజీ లవర్ కావ్యశ్రీపై కొన్ని నిఖిల్ మాట్లాడాడు. మనుషులు పరిస్థితులు తగ్గట్టు మారిపోతారని, పక్కవాళ్లే మార్చేస్తారంటూ నిఖిల్ అన్నాడు. ఇలా నిఖిల్ ఇంటర్వ్యూ బయటకు రాగానే కావ్య ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. తాజాగా స్టార్మా పరివార్ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది. ఇందులో కావ్యశ్రీ సందడి చేసింది. ఈ ప్రోమో కింద నిఖిల్కి కౌంటర్ లిస్టుతో కావ్య గురించి తెగ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఫ్యాన్స్ అనేది. ఈ ఎపిసోడ్లో కావ్య చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. బోనాల్ స్పెషల్ అంటూ చేసిన ఈ ఈవెంట్కి సీరియల్ సెలబ్రిటీస్ వచ్చారు. ఇంకా అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి ఒక్కో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగింది యాంకర్ శ్రీముఖి. అబ్బా, నేను చాలా అలా కాకుండా ఆయనలాగా లేక ఆవిడలాగా పుట్టుంటే బాగుండేదని అనుకుంటాం కదా, అలా ఇక్కడ ఉన్న వాళ్ళతో మీకు ఎవరిని చూస్తే అలా అనిపిస్తుంది చెప్పండి అంటే శ్రీముఖి అడిగింది. దీనికి బిగ్ బాస్ పేరున క్రేజీ ఆన్సర్ అయితే ఇచ్చింది. నేను సెట్లో కాకుండా బయట ఉన్న వారితో అయితే నమ్రత గారిలాగా ఉండాలని అనుకుంటున్నాను అంటే నీకు మహేష్ బాబు కావాలి అంతేగా శ్రీముఖి ఏడిపించింది. అవును, నేను పెళ్లి చేసుకున్నది కొంచెం మహేష్ బాబులా ఉంటాడనే అంటూ పేరున అయితే చెప్పింది. ఇక ఇదే ప్రశ్న కావ్యశ్రీని కూడా అడిగింది. శ్రీముఖి, నువ్వు ఈ సెట్లో ఎవరిలో ఉండాలనుకుంటున్నావు అని అడిగింది. శ్రీముఖి దీనికి నేను ఇమ్మాన్యుయల్ లాగా ఉండాలనుకుంటున్నా అని కావ్య చెప్పింది. ఈ మాట చెప్పగానే ఇమ్ము తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయినా మాలో లేనిది ఏంటి, వాళ్ళలో ఉన్నది ఏంటి అంటూ హరి అడిగాడు. దీంతో డీసెంట్గా బిహేవ్ చేస్తారని కావ్య చెప్పింది. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కావ్య గురించి తెగ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ జనరేషన్లో కావ్యలాగా ఉండటం చాలా కష్టం. కావ్య బంగారం, సూపర్ కావ్యని ఇంకా చాలా షోలకి పిలవండి అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం కావ్య చిన్ని సీరియల్లో నటిస్తుంది. ఇందులో లీడ్ రోల్లో కావ్య యాడ్ చేస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.